నువ్వు తీరు మార్చుకో. నా ప్రభుత్వంపై విమర్శించేటప్పుడు నీ యొక్క నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేశాడు అడుగు వెళ్ళి. 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అడుగుతావా? 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కింద గడిచింది. అయినా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చూసుకొని, మీరు అభివృద్ధి చూసుకొని మాట్లాడాలా. మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గం ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. మీ తీరు మార్చుకోకపోతే ఈ ప్రజలు 2024 మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు. ఈసారి ఓటు అనే ఒక ఆయుధంతో మీకు చెంపదెబ్బ కొట్టి చూపిస్తారు. ఇదే ఈ ప్రజల తరపున నేను మీకు విన్నవించుకుంటున్నాను. మీ తీరు మార్చుకోండి. ఓకే. తెలుగుదేశం పార్టీ నాయకుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అయ్యా, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తావు. నువ్వేం అభివృద్ధి చేసావు? నువ్వేమీ చేయలేదు. దాచుకోవటం, దోచుకోవటం నీ కార్యకర్తలకు నేర్పావు. మా నాయకుడు, మా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుమ్మ ముందుకు వెళ్ళి నుంచో అభివృద్ధి చెప్తారు. ప్రతి ఒక్క కార్యకర్త మేము చేసిన అభివృద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తెలుసుకో నాయన. ఇలాగ ఈ క్రమంలోనే మొన్న నువ్వు అరెస్ట్ అయినప్పుడు నీ భార్య అయిన భువనేశ్వరి గారు ఏం మాట్లాడింది? అమ్మా, న్యాయం గెలవాలి, ఇవన్నీ ఎంతో నువ్వు మాట్లాడావు, బాగుంది, చాలా బాగుంది. మరి న్యాయం గెలవాలి అని చెప్తున్నావు కదా, మరి తోటి మనుషులు, మరి నీ భర్తతో పాటు జైల్లో ఉన్న వారికి మరి నీకు దోమలు కొడుతున్నాయి తల్లి. మరి అది అక్కడికి వెళ్ళి నువ్వు ఆల్అవుట్లు పెడతావా? మరి ఏం పెడతావు? మరి నీ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఖైదీలకి దోమలు కొట్టలేదా? నువ్వు నీ భర్తకు దోమలు కొడుతున్నాయి అని చెప్పేసి దాన్ని పెద్ద రాజకీయం చేయాలని చూసావు. రాజకీయంగా నీకు నీ భర్త కావాలి, నీ భర్త అవినీతి కేసులో నుంచి ఎలా ఇచ్చారనేది ఇచ్చేసావు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు పోరాడతలేదు? మరి నీ తోటి మహిళల భర్తలు అక్కడ మరి ఏదో విధంగా కేసుల్లో ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా అక్కడ జైల్లో. మరి వాళ్ళకి స్పెషల్గా క్యారేజ్ ఎందుకు పంపించట్లేదు? వాళ్ళకి దోమలు కొడుతున్నాయి కదా, నీ భర్తకు ఒక్కడికే దోమలు కొడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుంటల ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఏదో చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నారు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, మరి మీరేం అభివృద్ధి చేశారు? మీరు చెయ్యలేదు. మీరు దాచుకోవటం, దోచుకోవటం, పక్క రాష్ట్రాలు పోయి నాకటాలు, అక్కడ పోయి చీకటాలు, ఇవే ఉన్నాయి. మీరు ఏం చేశారు? నేను అడుగుతున్నాను. నా నియోజకవర్గంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య నా అన్న స్పందించి మంజూరు చేశాడు. కానీ వీళ్ళకు ఓపిక లేదు. నేనేమడుగుతానంటే, గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? నీ ప్రభుత్వంలో కూలిపోయింది, నీ ప్రభుత్వంలో పడిపోయింది. అప్పుడు తెలియదా మీకు? ఉన్న దేవినేని ఉమ్మక్క నువ్వు మంత్రిగా ఉన్నావు. నువ్వు అప్పుడు ఏం చేసావు? ఏం నాకావు? ఏమి చీకావు? ఈ జిల్లాకి ఏం చేసావు? ఏం అభివృద్ధి చేసావు నువ్వు? ఇవాళ నీ నాయకులు, నీ పార్టీ వాళ్ళు అక్కడికి వచ్చి ధర్నా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు నవ్వుకుంటున్నారు, సిగ్గుతో తలదించుకుంటున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. మీరు చేసిన అభివృద్ధి 14 సంవత్సరాల అభివృద్ధి చూపించండి. 4 సంవత్సరాల అభివృద్ధి మేము చూపిస్తాం. మీ తెలుగుదేశం నాయకులు మీకు మా ప్రభుత్వం నుండి ఏమి లబ్ధి పొందారో డేటా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చర్చకు ఇవాళ నువ్వు ఏ పొలంలో నాట్లేసి సంపాదించావరా? ఏ పొట్టకెళ్ళి రాళ్ళు కొట్టి సంపాదించావరా? డబ్బులు నువ్వు అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలియదా? నీ ఆస్తులు, నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. నువ్వు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత ప్యాకేజీ ముట్టిందో కూడా నాకు తెలుసు. నువ్వు మారుకో సోదరా, నీకు ఇది చివరి వార్నింగ్. నువ్వు దళితుడై పుట్టినందుకు సరే, మేము ఒక దళితుడిగా నిన్ను క్షమిస్తున్నాము. కానీ నువ్వు దళితుల పక్షాన్ని నువ్వు పోరాడడానికి నీకు అర్హత లేదని చెప్పేసి నీకు ఈ రాష్ట్ర ప్రజల తరపున నేను చెప్తున్నాను. నువ్వు ఇక నుంచి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని, సూట్ కేసుల రాజకీయాలు మానుకొని మా ప్రభుత్వం గురించి విమర్శిస్తే మాత్రం నీకు తగిన బుద్ధి చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి అతనికి నేను ఈ సభాముఖంగా అతనికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మహిళా అధ్యక్షురాలు వంగనపూడి అనిత గారికి కూడా నేను ఈ సభాముఖంగా, ఒక తోటి మహిళ దళితురాలికి 6 నెలలు కడుపు చేస్తే మరి ఏమి ఎక్కడ ఉందో, ఏ బీచ్ రోడ్లో వాకింగ్ చేస్తుందో, ఎక్కడ మరి ఏ విదేశాల్లో ఉందో తెలియదు. వీళ్ళందరూ ఏమైపోయారు అంటే వీళ్ళకి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయమా? నా అన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. చట్టం అందరికీ సమానమే.
చంద్రబాబు నాయుడికి ఒకటే నేను చెప్తున్నాను, ఇన్నాళ్ళు రోగాలు ఏమీ లేవు, ఇప్పుడు రోగాలు వచ్చినాయా, హార్ట్ అటాక్ వచ్చింది, కళ్ళు జబ్బు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. రేపు వీళ్ళు న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడానికి బొల్లి సమస్య కూడా ఉంది అని చెప్పేసి అని దాని ట్రీట్మెంట్ కోసం కూడా తీసుకోవాలని చెప్పేసి అని కూడా వీళ్ళు బెయిల్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి నాకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో రకంగా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించి ప్రజల్ని మభ్యపెట్టి అతన్ని బెయిల్ ఇచ్చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. ఈ రోజున నేను నిజంగా చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అవి అక్రమ కేసు అని చెప్పేసి అని తెగ ఇదయ్యారు. మరి అక్రమ కేసు అయితే నువ్వు అరెస్ట్ అయ్యి ఎందుకు బయటకు వస్తావు? బయటకు రావు కదా. అది న్యాయస్థానం పరిధిలో ఉంది, న్యాయస్థానం ఇచ్చేస్తుంది. న్యాయస్థానాన్ని కూడా మీరు వాడేసుకున్నారు. న్యాయస్థానం అంటే గౌరవం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మీరు అవమానించారు. మీరు పార్టీగా ఈ రాష్ట్రంలో ఓట్లు అడగడానికి మీకు అర్హత లేదని చెప్పేసి అని దళితుడిగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ్ముడిగా నేను మీకు చెప్తున్నాను, మీరు ఎప్పటికైనా మీ తీరు మార్చుకోండి. మా అన్న ప్రభుత్వంలో వచ్చే పథకాలు ఏదో ఒకటి మీకు మీ కుటుంబంలో ఆల్రెడీ ఉంది, నా దగ్గర డేటా ఉంది. మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. ఇంకోటి కూడా చెప్తున్నా, తెలుగుదేశం అనేది ఎప్పుడో కడుపు చేస్తుందమ్మా భువనేశ్వరి, నువ్వేం చేస్తావు? రా, న్యాయం కోసం పోరాడదాం రా, నీకు దమ్ముందా? నీ భర్తను జైల్లో పెడితే న్యాయం గెలవాలి, న్యాయం కోసం పోరాడతానన్న మహిళవి మరి ఒక దళిత మహిళకి 6 నెలలు కడుపు చేసిన నీ కార్యకర్తలపై నువ్వు న్యాయం కోసం పోరాడటానికి నువ్వు సిద్ధమేనా? ఎందుకమ్మా నువ్వు కన్నావు? నీ పప్పు లోకేష్ ఏం చెప్పాడు? ఆగస్టు 8వ తారీఖు మంగళగిరి కోర్టుకు వచ్చినప్పుడు మేము త్వరలో అరెస్ట్ అవుతామని చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసమ్మా? మా అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తుంటే వీళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తాయని తెలుసుకొని నీ కొడుకు మాట్లాడాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కొంచెం లేటుగా తెలుసుకున్నారు. చూడండి, ఇతను ప్రతి ఒక్కసారి నారా లోకేష్ అని అతను అధికారులను బెదిరిస్తూ ఉంటాడు. రెడ్డింగ్తో రాస్తాను, ఆ పెన్నుతో రాస్తాను, నేను సపరేట్ పుస్తకం పెట్టుకున్నాను అని చెప్పి రాస్తా అని చెప్తూ అధికారులను బెదిరిస్తూ ఉంటాడు. లోకేష్, పప్పు లోకేష్, నీకు ఇదే చివరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఈ రాష్ట్రంలో కాలు పెడతానికి కూడా తిరగనివ్వను. నీకు గట్టిగా చెప్తున్నాను, బుద్ధి చెప్తాను నేను. నువ్వు మా అధికారులు కానీ, మా ప్రభుత్వం కానీ, మా కార్యకర్తలను కానీ, ఈ రాష్ట్ర ప్రజల దళితులను కానీ నువ్వు ఓట్లు అడిగే అర్హత నీకు లేదు. నీకు, నీ తండ్రికి, నీ పార్టీకి లేదని చెప్తాను. గతంలో కూడా చింతమనేని ప్రభాకరు మీకెందుకు రా దళితులు రాజకీయాలు అన్నాడు. నీకు సిగ్గుందా? మన దళితుల ఓట్లు నీకెందుకు రా పోరంబోకు? నీకు దళితుల ఓట్లు కావాలా? దళితుల ఓట్లతో నువ్వు రాజకీయం చేయాలా? వాడు ఒకడు ఉన్నాడు, రాజేష్ మహాసేన రాజేష్ అని ఒకటి పెట్టుకొని ఉన్నాడు. వాడు ఒక సన్నాసి, వాడు ఆస్తులు, వాడికి ఇవాళ ఆడి కార్లు, ఫార్చునర్ కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడు అక్రమాలు చేసి, బ్లాక్మెయిల్ చేసి, నానా విధాలుగా పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాడు ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడతాడా? వాడు దళితుల మీద రాజకీయాలు చేస్తూ, దళితులు ఏదో కారణాలతో ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగి వాడికి ఏదోనైతే అవన్నీ మా ప్రభుత్వం మీద నిందలేస్తావారా? ప్లాట్ఫామ్లో ఎదవా నువ్వు మాట్లాడుతుంటేనే అసలు ఎలా నీ తీరేంటి, నీ చదువేంటి, నీ క్వాలిఫికేషన్ ఏంట్రా? నువ్వు నా ప్రభుత్వం గురించి మాట్లాడేంట్రా? ఫస్ట్ నువ్వు చదువుకోవాలరా. నువ్వు నీ గెడ్డం, నీ అవతారం అద్దంలో చూసుకోరా రోజు. నీకు దళితుల పక్షాన నువ్వు దళిత కులాన్ని అడ్డం పెట్టుకొని అమ్ముడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news